ఇదే మా కాలేజీలో ఒకే ఒక సబ్జెక్ట్ కోసం మేము వేరే క్లాస్తో కంబైన్ అవుతాం. నా జీవితం కోసం మీకు తెలియాలంటే ముందు నా జీవితంలో ఉన్న క్యారెక్టర్స్ కోసం మీకు తెలియాలి. ఎరా మిమిక్రీ చేస్తావట ఒకసారి చెయ్యి అన్న వద్దన్నా. ఎరా బలిసిందా మీ ముందు ఎందుకులే అన్న. చెయ్యి అన్న ప్లీజ్ అన్న. చేస్తా బట్టలు పెంచాలా? చూడు, బయట ఉన్న యూనిఫామే చూడు, లోపలున్న డ్రాయర్ ని చూడాలనుకోవద్దు. తట్టుకోలేవు, అన్ని బొక్కలే. మీరు ర్యాగింగ్ చేస్తుంది ఎవరో తెలుసా? నా తమ్ముడు వరప్రసాద్. ఇడియట్స్. అన్న బాగా చేశానా? ఒరే యాక్టర్ రా వీడు. మరి ఏటనుకుంటున్నావు నా గురించి? కొంటాను బాయ్. సీనియర్స్ అని తెలీదా? మా సీనియర్సా? ఎరా ఎటకారమా? మా సీనియర్సేనా? నాకు సబ్జెక్ట్లో డౌట్ ఉంది, చెప్తారా? రే డౌట్స్ క్లియర్ చేస్తేనే కదా సీనియర్స్ అవుతారు. నా డౌట్ క్లియర్ చేసిన రోజు తప్పకుండా రెస్పెక్ట్ ఇస్తా. రే దొరుకుతాడ్రా. గుడ్ మార్నింగ్. ఏంట్రా ఈరోజు అందరూ సార్గా ఉన్నారు? ఫేర్వెల్ దగ్గరలో ఉంది కదా సార్. సరే గాని ఫార్ములాస్ నేర్చుకోమని అందరికీ చెప్పాను. అందరూ నేర్చుకుని వచ్చేసారా? ఇప్పుడు సమాధానం చెప్పరేంట్రా? ఒక్కొక్కరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇంకో ఎంత ఏంటంటే మీ అందరూ బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసారా? మీలో కూడా చాలా మందికి A+B² సూత్రం తెలియని వాళ్ళు ఉన్నారా? కొంపదీసి మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఏంటి? ఒరేయ్ ఎద్దులా ఉన్నావురా. A+B² ఫార్ములా తెలియకుండా బీటెక్ వచ్చేసావా? విష్ణు నువ్వు చెప్పమ్మా. D/dx ఆఫ్ x ఫర్ n. n × x ⁻n - 1 సార్. అలాంటి టాపర్ పక్కన కూర్చొని కూడా నువ్వు సబ్జెక్టులు పాస్ అవ్వట్లేదురా. టాప్ అయితే నాకెట్స్ ఏమంటావు? అమ్మా నువ్వు చెప్పమ్మా. D/dx ఆఫ్ e పవర్ x ఎంత? నోరు మెదిపమ్మా. తెల్లవారు తినలేదా? ఎందుకు వస్తారో తెలీదమ్మా మా ప్రాణం మీదకి. మా తలకాయలు తిన్నా. ఎంతసేపు చెప్పలేదేమమ్మా? నాకు తెలుసు సార్, మీరు ఏమంటారా అని చెప్పలేదు. అయ్యో అది కాదమ్మా. పర్లేదు సార్, మీరు అనేటోళ్ళం మేము పడేటోళ్ళం. బ్రో ఒకసారి ఆగండి. మిమ్మల్ని ఏవిడి బ్రో అని పిలుస్తున్నా? పిలిస్తే వరప్రసాద్ అని పిలు, లేకపోతే బాస్ అని పిలు. అంతేగాని తమ్ముడని అన్నయ్యని బ్రో అని పిలిస్తే కథ మారుద్ది. ఏంటి నీకు మిమిక్రీ వచ్చా? నా వాయిస్ ఇలాగే చేసావా? మరి ఏటనుకుంటున్నావు? మరి చెప్పింది నువ్వే కానీ ఆన్సర్ రాసిచ్చింది మాత్రం నీ ఫ్రెండే కదా, నేను చూసాను. ఏ తెలిసిపోయిందా? తెలిసిపోయింది. నేను నీ ఫ్రెండ్ తో మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలనుకుంటే వాడు మాట్లాడు, వాడికి మాట్లాడాలనిపిస్తేనే వాడు మాట్లాడు. నాకు అర్థం కాలేదు. నువ్వు మాట్లాడాలనుకుంటే వాడు మాట్లాడు, వాడికి మాట్లాడాలనిపిస్తేనే వాడు మాట్లాడు. ఏ ఆగు, చెప్పిన డైలాగే మార్చి చెప్తున్నావు. వాడు అసలు నీ ఫ్రెండా కాదా? వాడు నా ఫ్రెండే, కానీ నేనే వాడి ఫ్రెండ్ కాదు. అదేలా? నా పేరు వరప్రసాద్ భయ్యా. ఫ్రెండ్సా? దేనికి? ఎందుకంటారండి భయ్యా, రేపొద్దున మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, నాకేదైనా హెల్ప్ కావాలంటే మీరు చేస్తారు. నీ హెల్ప్ నాకేం లేదు కానీ నా హెల్ప్ ఏం కావాలో చెప్పు. ఇదిగో అమ్మాయి, నువ్వు వాడితో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని ఇవన్నీ పెట్టుకోకు. అవన్నీ జరగని పనులమ్మా. ఓయ్ మిమిక్రీ క్యాసెట్, నేను వాడితో మాట్లాడతా, ఫ్రెండ్షిప్ కూడా చేస్తా. చూద్దాం మరి. క్యాంటీన్లో ఉన్నాను రా. వచ్చేస్తాను. వస్తే వద్దే, క్లాస్కి వెళ్ళిపోదాం. నేను తనతో మాట్లాడికే వస్తానే. వస్తే విష్ణు అసలు ఎవరితో మాట్లాడే? నేను చూస్తాను ఈ రోజు నాతో ఎందుకు మాట్లాడ్డు. అందరి ముందు పరువు పోద్దే, వెళ్ళిపోదాం. ఇంత అందాన్ని చూసే కూడా మాట్లాడుతున్నా ఉంటాడా? నీకు అర్థం కాదే, పో. సరే వెళ్తాను చూడు. థ్యాంక్స్ అబ్బాయి. దేనికి? క్లాస్ లో ఆన్సర్ చెప్పావుగా. చెప్పింది నేను కాదు. చెప్పింది ఎవరైనా, రాసింది నువ్వే కదా. నేను చూశాను అబ్బాయి. సారాలా తిడుతుంటే బాధ అనిపించింది. ఆ ప్లేస్ లో నువ్వు కదా ఎవరున్నాలని చెప్తా. నా పేరు అమ్ము అండ్ ఫ్రెండ్. వాడితో ఏదైనా చెప్పు, పొరపాటున ఫ్రెండ్షిప్ అని చెప్పొద్దు. అస్సలు మాట్లాడు. ఏంటి? ఏం లేదు అబ్బాయి. అబ్బాయి నాకు డౌట్, అదే సబ్జెక్ట్ లో. సబ్జెక్ట్ డౌట్ ఉంటే సార్ అడగండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? వీడికి నిజంగానే కొవ్వు ఎక్కువ. నా అంత కలర్ ఉంటే ఇంకా రాలిపోదులేమో. నేను ముందే చెప్పాను వాడు ఎవరితో మాట్లాడు, ఫ్రెండ్షిప్ చేయడు అని. లేదు, నేను వాడితో మాట్లాడతాను, ఫ్రెండ్షిప్ చేస్తాను అన్నావు. మరి ఇప్పుడు ఏమైంది? వెళ్ళి పరువు పోగొట్టుకొని వచ్చావు. నవ్వడం ఆపు. వాడి గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్తావా? డౌట్సా? వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడా? పోనీ వాళ్ళ పేరెంట్స్ అన్నా చూసావా? మరి ఇంక నీకేం తెలుసురా? ఇదే క్వశ్చన్ చాలా సార్లు వాడిని అడిగాను అమ్మాయి. బాసు, మన కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరెంట్స్ చూడడానికి వస్తున్నారు, కానీ నిన్ను చూడడానికి ఎవరు రారు. నాకెవరూ లేరురా. నాకు ఇప్పుడు అర్థమైంది వాడు అందరితో ఎందుకు క్లోజ్ గా మూవ్ అవ్వట్లేదో. ఎందుకు? వాడి గతం
వాడి గతంలో ఏదో జరిగి ఉంటది. ఫస్ట్ ఆ మనిషికి ప్రేమను పరిచయం చేయాలి. పక్క వాళ్ళతో కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూపించాలి. తన బాధని పక్క వాళ్ళతో చెప్పుకుంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో తనకి నేర్పించాలి. ఇన్ని చెప్తున్నావు కాంపిటీస్ వాడిని ప్రేమిస్తున్నావు అమ్మాయి? ఏ ఒక ఫ్రెండ్ లా ఆలోచిస్తున్నా అంతే. హా, ఇది కూడా స్టార్టింగ్ లో అలానే ఉంది, కానీ ఇప్పుడు మేము ఆ? ఏంట్రా ఏదో అన్నా? ఏం లేదమ్మాయి. రే నీ కవరింగ్ ఆపరా. ఏంటే మీ ఇద్దరు లవ్ లో ఉన్నారా? నవ్వుతున్నావేంటే? ఈ మిమిక్రీ క్యాసెట్ నీకెలా తగిలాడు? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అని నీకు తెలుసు కదే. అయితే వీడు అల్లు అర్జున్ వాయిస్ అచ్చం దింపేస్తాడే. మేము రోజు ఫోన్ లో అలానే మాట్లాడుకుంటాం తెలుసా. అరే ప్లీజ్ రా, మీరు సిగ్గుపడకండి. మా గురించి పక్కన పెట్టు, ముందు విష్ణుని ఎలా మారుస్తావు? ఏంటి లక్ష్మి ఫోన్ చేసి ఉండవా? ప్రశాంతం బుక్ తీసేదానికి అల్లోచిన వయసు రోజు నచ్చి దొబ్బేస్తున్నావు. ఎవరా లక్ష్మి? మన క్లాస్ లక్ష్మి లేదా అత్త నల్లవరా? ఆ పొట్టు లక్ష్మి నిలవరా. నీలాగా అందరికి దూరంగా ఉండమంటావు ఏంది? చదువు తప్ప అన్ని ఉన్నారు నీ దగ్గర. నువ్వు చెప్పమే. మసక మసక సీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఎవడాడు? వాడి పేరు విష్ణు అన్న, మా జూనియర్. ఇంకా వాడు కొంచెం చెవుడు అంట అన్న, మెల్లగా మాట్లాడి తినిపించదంట. చెవుడా? ఇది ఎవరికి తెలియని రహస్యం అన్న. నీ అబ్బా చెవుట్న కొడుకులు పిల్లల కొడుకులు నాకు చెప్తావేట్రా? ఫోన్ పే పని చేయట్లే. ఏరా విష్ణు, ఎగ్జామ్ ఫీజు కట్టలేదంటే ఈరోజు లాస్ట్ డేట్ రా. ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నారు నిన్ను. కట్టేస్తాను సార్. త్వరగా కట్టేయమ్మా. కరెక్ట్ టైంకి ఫోన్ పే అవ్వట్లేదే. ఏమైందిరా విష్ణు? అరే అది నీ హెల్ప్ నాకేం లేదు కానీ నా హెల్ప్ ఏం కావాలో చెప్పు. ఏం లేదురా. పర్లేదు చెప్పరా. ఎగ్జామ్ ఫీజు ఈరోజు లాస్ట్ డేట్ రా. ఫోన్ పేలో అమౌంట్ ఉన్నాయి కానీ సర్వర్ పని చేయట్లేదురా. పోనీ ఎవరినైనా అడుగుదాం పదరా. వద్దురా, ఇన్ని రోజులు ఎవరిని నా ఫ్రెండ్ లాగా కూడా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు నా అవసరం కోసం వెళ్తే. రేయ్ నీకేమైనా పిచ్చా? అవన్నీ మనసులో పెట్టుకోదరా. అరే జదీష్, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఫోన్ పే అవ్వట్లేదురా. నువ్వేమైనా హెల్ప్ చేయగలవా? సరే ఇస్తారా రేపు ఇచ్చేది. అరే థ్యాంక్స్ రా. నువ్వు ఇవ్వకు జగదీష్. ఏ అమ్ము, నువ్వు ఆగరా. నీకెందుకు హెల్ప్ చేయాలి విష్ణు? నువ్వు ఏ రోజైనా వాడిని ఫ్రెండ్ లా ఫీల్ అయ్యావా? నిన్ను ఎప్పుడైనా ఫ్రెండ్ లా ఫీల్ అయ్యాడా వాడు? ఈ భూమి మీద మనిషిలా పుట్టాక ఒకరి అవసరం ఒకరికి తప్పకుండా ఉంటది. దాన్ని మేము సాయంగా చూస్తాం, కానీ నువ్వు స్వార్థంగా చూస్తావు. విష్ణు ప్లీజ్ విష్ణు, ఆగు విష్ణు, అర్థం చేసుకో విష్ణు. నిన్నేదో అవమానించాలని కాదు విష్ణు, ప్లీజ్ విష్ణు. కాకపోతే మరి దేనికి? నిన్ను మార్చడానికి. నీతో మాట్లాడేంత టైం లేదు నా దగ్గర. అరే అమౌంట్ సెట్ అయ్యా. నీ ఫీజు కట్టేశాను విష్ణు. నువ్వు అందరితో సరదాగా ఉండాలని చెప్పాను గాని నిన్ను అవమానించాలని కాదు విష్ణు. అది నిజమే మామ. నాకు ఈ బంధాలన్నీ సెట్ అవ్వరా. నా జీవితంలో హ్యాపీనెస్ లేదు. నీ గతాన్ని మర్చిపోవాలంటే ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలిరా. నువ్వు ఒంటరిగున్న ప్రతి క్షణం నీ గతం నీ బుర్రన పురుగులా తినేస్తుంది. ఇక్కడ జరిగింది ఏది మనసులో పెట్టుకోదురా విష్ణు. అక్కడ అందరితో కలిసి ఉండడానికి ట్రై చేయి. రోజు నిన్ను అలా ఒంటరిగా చూడటం కష్టంగా ఉందిరా. కొంచెం హ్యాపీగా ఉండరా. ఈ రోజు నుంచి మీ అందరితో హ్యాపీగా ఉంటాను రా. ఏయ్ ఇటు రావే. ఏంట్రా జూనియరా? యూనిఫామ్ చూస్తే తెలియట్లేదన్నా. ర్యాగింగ్ చేయరా. ఏంటే పెద్దని కలిసి వస్తావా? అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న. ఎరా ఇప్పుడు డౌట్ క్లియర్ చేయనా? అన్న ప్లీజ్ అన్న, తన అమ్మాయి అన్న ఏడుస్తుంది అన్న. వదిలేండి అన్న, ఇంకెప్పుడు మీ జోలికి రావన్నా. అదమ్మో. రే నాకేం నచ్చలేదు విష్ణు. మరేం చేయమంటావు? వాళ్ళు అన్నేసి మాటలంటే సైలెంట్ గా వచ్చేసావు. ఆవేశంతో ఒక సమస్యను పెద్ద చేయాలనుకున్న వాడే గొడవకు వెళ్తాడు. అదే ఆలోచనతో తిరిగి తన వాళ్ళకి ఆ సమస్య రాకూడదు అనుకున్న వాడే క్షమాపణ కోరుతాడు. నేను రెండో దాన్ని ఎంచుకున్నా. వాడి కళ్ళలో నీకు భయం మాత్రమే కనిపించిందిరా, కానీ నాకు వాడి సత్తా కనిపించిందే. అరే ఎక్కడేం చేస్తున్నావు రా? క్లాస్ కి రారా. నేను రాను, నువ్వు వెళ్ళరా. రే ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ రా, తెలుసు కదా లేట్ అయితే ఏం చేస్తారో. నేను రానని చెప్పాను కదరా. ఏమైందిరా? లక్ష్మి ఇంకా కాలేజీకి రాలేదురా. తను వచ్చాక వస్తా. రే నీకేమైనా మెంట్లా? అది వస్తుందిలేరా. అరే నీకు చెప్తే అర్థం కదా. తను వస్తే వస్తానని చెప్పాను కదా. ఏంట్రా సీరియస్ అవుతున్నావు? అరే నేను విసిగించకరా. నువ్వు ఇప్పుడు క్లాస్కి వస్తున్నావు. రేయ్ నీకేమైనా మెంట్లా? నవ్వొస్తుందిరా. ఒక అమ్మాయి కోసం జడ్డిన కొడుకులా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. నీకేం తెలుసురా? నువ్వెవరైనా ప్రేమిస్తే నీకు తెలుస్తుంది, లేదా నిన్నెవరైనా ప్రేమిస్తే నీకు తెలిసేది. మార్నింగ్ నుంచి తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు.
ఆ టెన్షన్ నీకే తెలుస్తుందిరా. మన కోసం ఆలోచించే వాళ్ళు ఉండడం మన అదృష్టం రా. వాళ్ళని కోల్పోతే మళ్ళీ మనకు దొరకరు. వాడి మాటలు నన్ను ఆలోచనలో పడేసే. నిజంగానే ఈ జీవితంలో నాకంటూ ఎవరూ లేరా? ఎవరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నీ సత్తా చూద్దామనే. వీడి కళ్ళల్లో ఏదో సత్తా కనిపించిందన్నారు. ప్లీజ్ అన్న వదిలేయండి. వీడి కోసమారా మీరు ఎంత తెలివేసినిచ్చింది? తిరగబడరా. తిరగబడట్లేదేంట్రా? వదిలేయండి అన్న. వదిలేస్తాం రా. ఒక చిన్న కోటింగ్ ఇచ్చి అప్పుడు వదిలేస్తాం. నీ అబ్బా ఆగండ్రా. వాడి ఫోన్ తీయండి రా. అదేరా. లిఫ్ట్ చేయరా. విష్ణు ఎక్కడున్నావురా? కాలేజ్ బ్యాక్ సైడ్ మూత పడిపోయిన ల్యాబ్ లో ఉన్నాడే. వచ్చి తీసుకుపా. విష్ణు, అరే విష్ణు ఎవరు కొట్టారా? ఏమైంది విష్ణు? ఎందుకు ఏడుస్తున్నావురా? చోటినా కొడక. విష్ణు అమ్మో, ఒకసారి నీతో పర్సనల్ గా మాట్లాడాలి. సరే నువ్వు వెళ్ళే వస్తాను. ఎరా ఇప్పుడు బానే ఉందా నీకు? ఏదో మాట్లాడాలన్నావు. మన ఇద్దరి మధ్యన ఉన్నది ఫ్రెండ్షిప్పే కదా, లవ్ కాదు కదా. అంటే లవ్ ఏమోనని. ఏ లేదురా, నువ్వు ఫ్రెండ్స్ అన్నావు కదా, ఫ్రెండ్షిప్పే. ఇంకేమైనా మాట్లాడాలా? లేదు, నువ్వు క్లాస్కి వెళ్ళిపో. సరేరా. ఏంటే నువ్వు చెప్పేది నిజమా? వాడు సడన్ గా అడిగేసరికి నేను ఫ్రెండ్షిప్ అని చెప్పేశాను రా. ఫ్రెండ్షిపే కదా. లేదురా, వాడంటే నాకు ఇష్టం. మరి విషయం అక్కడే చెప్తే అయిపోయింది కదే. వాడితో ఫ్రెండ్షిప్ కి ఎన్నాళ్ళు పట్టిందిరా. ఇప్పుడు పొరపాటున లవ్ అంటే ఆ మెంట్లోడు ఎక్కడ మాట్లాడటం మానేస్తాడని భయం వేసిందిరా. ఏం ఆలోచిస్తున్నావన్నా? రే, ఈరోజు అమ్ముని మన మధ్యన ఉన్నది ఫ్రెండ్షిప్ లవ్ అని అడిగాను రా. ఏమంది? ఫ్రెండ్షిప్ అంటుందిరా. కంతనంటే నాకు ఇష్టమే. ఏమైందిరా? నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాక నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నా మీద కేరింగ్ చూపించి ఒకే ఒక్క అమ్మాయి రా తను. నాకెవరితోనైనా ఒక బంధం పెట్టుకోవాలంటే భయం రా. ఎందుకంటే అది విరిపోయేటప్పుడు మనం చాలా బాధపడతాం. కానీ అమ్మ విషయం అలా కాదురా. తను ఇప్పుడు మిస్ అయితే లైఫ్ లాంగ్ నాకు దొరకదేమని భయం వేస్తుంది. నువ్వు ఆగవే. ఇలా లవ్ ఫ్రెండ్షిప్ అని కాదురా, డైరెక్ట్ గా ప్రపోజ్ చేయి. అయితే ఇప్పుడు తనకి ప్రపోజ్ చేస్తావా? చెయ్యాలని ఉంది తమ్ముడు, కానీ భయం వేస్తుంది. అయితే చేసే అన్నా. ఒకవేళ అంటే తనకి ఇష్టం లేకపోతే, తను నిజంగానే ఫ్రెండ్షిప్ అనుకుంటే? అలా ఏం అవదన్నా, నువ్వు ప్రపోజ్ చేయి. భయంగానే ఉందిరా, కానీ చేస్తాను. నేను గతాన్ని మర్చిపోవాలంటే నాకు ఇప్పుడు అమ్ము ప్రేమ కావాలి. ఎందుకురా ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? అమ్మో కన్నీ అంటే ఇష్టమే కదా, నువ్వెందుకు చెప్పలేదు? అన్నా నువ్వు ఆగవే. ఎందుకురా ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? సండే అని ప్రశాంతంగా పడుకుంటే ఫోన్ చేసి లేపేశావురా. ఏదో చెప్తానని పిలిచి మాట్లాడవేంట్రా? ఆగు, చెప్తాను కదా, ఊరికే వచ్చిన కానీ సతాయిస్తున్నావు. సరే చెప్పరా అయితే. నువ్వు వాళ్ళ దగ్గరికి రాకే బాబు, చెప్తాను. చెప్పండి సార్. అంటే అది అది నేనేం చెప్పను, వెళ్ళిపోతా. అరే విష్ణు ఆగరా, ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఏం చెప్పాలనుకుంటానే, నువ్వంటే నాకు నీకు ఇష్టమే బాబు. ఎందుకే నవ్వుతున్నావు? నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమేరా బాబు. ఇష్టమంటే ఆ ఇష్టమా? ఆ ఇష్టం అంటే అదే ఐ లవ్ యూనే. అవును. అంటే మన లవర్సా? మన లవర్స్ కదా. అవును, నువ్వంటే ఇష్టమని మిమిక్రీ క్యాసెట్ గడికి చెప్పాను, నీకు చెప్పలేదా? ఏం మాట్లాడుతున్నావే? నిజంగా చెప్పాను రా. వాడెందుకు నాకు చెప్పలేదు? అన్నా నువ్వు ఆగవే. వాడు నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా? అమ్ము నన్ను ప్రేమిస్తుందని నీకు చెప్పిందాడు కదరా, మరి ఎందుకు చెప్పలేదురా? చెత్తన కొడక, పక్కనే ఉండి వెన్నిపోటు పడాలని చూసావా? కాలు రోదలరా. నీకో మాట చెప్తా, నిజమా కదా చెప్పు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసినప్పుడు ఆ విషయాన్ని అమ్మాయి చెప్పడానికి భయపడతాడా లేదా? ఒకవేళ ఆ విషయం అమ్మాయికి చెప్తే ఒప్పుకుంటుందా లేదో, లేదా ఎన్నాళ్ళు ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కడ పోతుందనే భయంతో, ఇంకోవైపు టెన్షన్ తో, సరే ఏదో బాధపడి అబ్బాయి ప్రపోజ్ చేశాడు అనుకో. అప్పుడు అమ్మాయి సడన్ గా నువ్వంటే కూడా నాకు ఇష్టమని చెప్తే, అప్పుడు ఆ అబ్బాయి ఆనందానికి హద్దులుంటాయరా?
ఈ ఫీలింగ్ ప్రతి అబ్బాయి కూడా తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలరా. ఒకవేళ ఈ విషయం నీకు ముందే చెప్పేస్తుంటే ఆ అమ్మాయి లవ్ చెప్పినప్పుడు నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడువా? ప్లీజ్ రా, ఇంకెప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇలా నా చేయి పట్టుకుని చిల్లర పైసల సముద్రంలో వేయి. ఎందుకే? ఇది ఊరు ఆచారం, ఏం కోరుకుంటే అది జరుగుద్ది. ఏం కోరుకున్నావే? కోరుకులు చెప్తే తీరవని నీకు తెలీదా? చాలా కొత్తగా ఉంది. నా లైఫ్లో రోజు వస్తుందని ఎప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్క వాళ్ళతో మాట్లాడితేనే టైం వేస్ట్ అనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను. ఇప్పటి వరకు ఎందుకు విష్ణు ఎవరిని లవ్ చేయలేదు? లవ్ అంటే భయమే, చాలా భయం. ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఒకరంటే ఒకరు ప్రాణం అనే మాట్లాడుకుంటారు. ప్రేమలో గెలిస్తే పర్లేదు, ఓడిపోయే రోజంటూ వస్తే ఒకరు ఎంత బ్రతిమాలుతున్నా సరే ఇంకొకరు దూరంగా వెళ్ళిపోతూనే ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఒకప్పుడు మేమే మాట్లాడుకున్నావా అని. నేను చెప్పింది నిజమే కదా? నేను మాత్రం నిన్ను అలా వదలను విష్ణు. లవ్ యూ. నేను అరే నాకు డౌట్ ఉందిరా. ఏంటే? ఇదిగో ఎక్కడ? ఆ? ఇక్కడ ఇక్కడ ఏంటి సంగతి? నీ పక్కన కూర్చోవాలనిపించిందిరా. అమ్మో చిలిపితనంతో నాకు బాగా దగ్గరవుతున్న రోజులవి. తన మాటలో గతాన్ని మరిచేలా భవిష్యత్తును తలిచేలా ఉన్నాయి. గతము తిరిగి రాదని, రేపు అన్నదే లేదని, ఇప్పుడే నీకు నేనని. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ మామా. రేపు నా బర్త్డే గైడ్ కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు రే. ఇక్కడి నుంచి 200 కిలోమీటర్లు కదరా. నా కోసం వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా వస్తారా. ఫుల్ పార్టీ అయితే. రేపు వాళ్ళకేం తగ్గకూడదురా. ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గకూడదు. అయితే విష్ణు గారిని రప్పిద్దాం. వాడేందుకురా? మనకి ఎంటర్టైన్మెంట్ వాడే కదరా. ఏంట్రా ఆ అమ్మాయితో తిరుగుతున్నావంట? లవ్వా? అసలు నిన్ను తీసుకొచ్చారన్నా. ఇంకో రౌండ్ వేద్దామని. కాలేజీలో ర్యాగింగ్ చేశారు, ఏమనలా. అమ్మాయిని కూడా ర్యాగింగ్ చేశారు, అప్పుడు ఏమనలా. ఇదే ప్లేస్ తీసుకొచ్చి కొట్టారు, అయినా వదిలేసా. సహనం కూడా కొంత సమయం ఉంటుంది. ఏం పీక్తావురా? ఏం పీక్తావు? నిన్నే బే. వేరే కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారా, ఆ చేతులు ఊడిందిరా. ఈ పిల్ల బచ్చగాని డీల్ చేయడానికి ఎంతసేపు రా? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? ఇంకోసారి వాడు కంట్లో కూడా పడకరా. ఎందుకు భయపడతారా? ఒక్కసారి మా కాలేజీ వాడు ఫోటో చూపించి నీకే తెలుస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x sin x plus c d by dx of ax equal to a ఇంటిగ్రేషన్ ఆఫ్ a into dx. ax plus c. అన్ని అంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావేంటి? ఈ మధ్య నేను మంచి బ్యాచ్ తో తిరుగుతున్నానులే. ఏరా అడగడం మర్చిపోయాను, లక్ష్మి ఏంటో 2 days నుంచి కాలేజీలో కనిపించలేదు. రే ఆ విషయం వదిలేరా. ఏమైందిరా? తను నేను మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. రే ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? రే వదిలేరా, తర్వాత చెప్తాను. రే ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య అయితే నాకు చెప్పడం మర్చిపోకు. నిజంగా సమస్య పెద్దదైతే నీకే చెప్తారా. ఫోన్ అయినా చేస్తుందా పోనీ? తను ఇక్కడ లేదురా, ఊరు వెళ్ళిపోయింది. కాలేజ్ ఉంటుండగా ఊరు వెళ్ళడం ఏంట్రా? తర్వాత చెప్తానని చెప్పాను కదరా, అర్థం చేసుకో ప్లీజ్. సరే నీ ఇష్టం రా. విష్ణు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? నీకు తెలీదా విష్ణు ఈరోజు కాలేజీకి రాలేదే? అవునా, ఎందుకు రాలేదు? ఏం చెప్పు, ఏదైనా పని ఉందా? ఏం లేదు చెప్పు. విష్ణు ఎక్కడున్నాడు? విష్ణు ఫేవరు, అందుకే రాలేదు, రూమ్ లో ఉన్నాడు. అవునా, సరే. నువ్వు కాలేజ్కి ఎందుకు రాలేదు? ఫేవర్ అందుకే రాలేదు. మరి ఫోన్ లిఫ్ట్ చేయాలి కదరా. ఫోన్ ఛార్జింగ్ పెట్టానే, చూసుకోలేదు. కొంచెం తలనొప్పిగా ఉంది. ఫీవర్ మరీ ఎక్కువగా ఉందా? ఏ ఏంటి దగ్గరికి వస్తున్నావు? దగ్గరికి రాకే. ఏ ఫీవర్ తో నువ్వు ఒక్కడవే బాధపడితే ఎలా? అయితే ఇప్పుడు ఏమంటావే? అంటే అది వద్దే. ఏం చేస్తున్నావే? ఏం చేస్తే నీకేంట్రా, సైలెంట్ గా ఉన్నా? టైమింగ్ తెలిసినట్టుందిరా. పెళ్లికి ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదే. ఎలాగో మనం పెళ్లి చేసుకుంటాం కదా. మీ ఇంట్లో ఒప్పుకుంటారా?
మా నాన్నకి చెప్తాను రా, ఒప్పుకుంటారు. వద్దు, ఇప్పుడేం చెప్పొద్దు. ఎందుకు వద్దంటున్నావు? ఏ, నీకు చెప్తే అర్థం కాదు, ముందు హాస్టల్కి వెళ్ళు. చెప్పే. మన విషయం మా నాన్నకి చెప్పేశాను రా. నిన్ను ఎవరు చెప్పమంటే? సరే ఇవన్నీ కాదు, మా నాన్న సండే కలుస్తాడంటే నీకు ఓకే కదా? ఏమ్మా స్టడీస్ ఎలా ఉన్నాయి? బాగా చదువుతున్నాను నాన్న. నీ మాట మీద నమ్మకం ఉండే అబ్బాయి కోసం ఇంత దూరం వచ్చానురా. చాలా థ్యాంక్స్ నాన్న, అడగగానే ఒప్పుకున్నావు. నేను ఇంకా పూర్తిగా ఒప్పుకోలేదురా, ఆ అబ్బాయితో మాట్లాడాలి కదా. విష్ణుతో మాట్లాడక నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు నాన్న, అంత మంచోడు. నాకు అదే కావాలరా. టైం అవుతుందిరా, త్వరగా రమ్మని చెప్పు. ఒకసారి కాల్ చేస్తాను నాన్న. 2 days నుంచి ఎందుకు రూమ్ కి రావట్లేదు? లక్ష్మి మా ప్రేమ కోసం వాళ్ళ ఇంట్లో చెప్పేసిందిరా. ఇంకేరా అయితే? లక్ష్మిని అందుకే వాళ్ళ కాలేజ్ కూడా పంపించట్లేదురా. లక్ష్మికి వాళ్ళ ఊరి నుంచి రాలేదా? అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో చెప్పేసిందిరా. అబ్బా, ఇలా డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నా అర్థం కావట్లేదురా. రేపు అమ్మ వాళ్ళ నాన్న క్యాంటీన్ లో కలుస్తాడంట. రేపు వెళ్ళొద్దురా విష్ణు, అంతా బాగా మాట్లాడి ఏదో తేడా చేస్తారు. వెళ్ళండ్రా. రే ఎక్కడున్నావురా? మా నాన్న కోసం వెయిట్ చేస్తున్నారు రూమ్ లో. త్వరగా మన క్యాంటీన్ కి రారా. నీకు చెప్తే అర్థం కదా, నీకు రానే. నీకేమన్నా పిచ్చా? ఇప్పుడు రాకపోతే నీతో జన్మలో మాట్లాడను. త్వరగా రా. టైం అవుతుందిరా, త్వరగా రమ్మని చెప్పు. అదిగో నాన్న వస్తున్నాడు. శివ కాదు నాన్న, తన పేరు విష్ణు. నమస్కారం అండి, బాగున్నారా? అమ్మా వాడు విష్ణు కాదు, శివన్న. నాన్న ఏమైంది నాన్న? నా కూతురు వదిలే శివన్న, ఇంకెప్పుడు నీ జోలికి రాము. శివన్ ఎవరు? విష్ణు. నాకేం తెలిసే? నీకు తెలియపోతే మా నాన్న అబద్ధం చెప్తాడా? అయితే ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా? అవును, నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఏ